నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏప్రిల్ 2023లో తెలంగాణకు టెక్స్టైల్ పార్క్ వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ గా 200 ఎకర్స్ లో ఈ పార్క్ ని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి డైరెక్ట్ గా 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంది. ఇండైరెక్ట్ గా 1,20,000 మంది ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ లో మన పిల్లలు ఏదైతే చేనేతకు సంబంధించిన కావచ్చు, చేనేత కార్మికులకు ప్రోత్సహిస్తూ చేనేత వాళ్ళు అందిస్తున్న ఈ ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిన ఈ ఇక్కతు ఇలాంటి దేశీ సిల్క్ ని ఎట్లా ఉపయోగిస్తూ ఫ్యాషన్ ప్రపంచానికి ఎట్లా మనం పరిచయం చేయొచ్చో, అదేవిధంగా ఈ ఫ్యాషన్ డిజైన్ ఎక్కడైనా ఎన్ఐఎఫ్డిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియాలో ఎక్కడ చదువుకున్నా టెక్స్టైల్ ఇండస్ట్రీలో జాబ్స్ 60,000 మందికి, ముఖ్యంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానం ద్వారా ఈ రోజు 8, 9, 10 తరగతులలో కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ కోర్స్ చేసిన వాళ్ళు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 1 లేదా 2 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అధ్యాపకులు నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు సిబిఎస్ఈ స్కూల్ అండ్ స్టేట్ స్కూళ్ళలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా కంపల్సరీగా ఇది ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ టెక్స్టైల్ పార్క్లో వాళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 1,20,000 మంది ఉపాధి పొందే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ టెక్స్టైల్ పార్క్ ఆఫ్ కాకతీయ, అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా టెక్స్టైల్ పార్క్స్ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాము. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా ఇప్పుడు ఉంది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈరోజు వాళ్ళ వింగ్స్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. టెక్నాలజీ వినియోగించి ఇప్పుడు ఫ్యాషన్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందే రాష్ట్రంగా తెలంగాణ చేనేతలు ఆల్రెడీ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఫ్యాషన్లో పలు మార్పులు రావడానికి తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తుందని నేను భావిస్తాను. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కోర్సు. కానీ మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ఎన్ఐఎఫ్డి నుంచి మీరు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు? చాలామంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనుకబడిన చాలామంది పిల్లలు స్టూడెంట్స్ వేరు వేరు ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మేము ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నాము, అనుకోని కారణాల వల్ల పేరెంట్స్ యొక్క ఒత్తిడితోటి ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంజనీరింగ్ చేరామనో, స్కాలర్షిప్ కోసం ఎంబీఏ చేరామనో, లేదా బిఏ బీకామ్ వంటి కోర్సులు చేరాము, కానీ మాకు దాంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేరాలంటే చాలా ఫైనాన్షియల్గా ఎక్స్పెన్సివ్ కోర్సు, సో మాకేమన్నా మీ కాలేజ్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎన్ఐఎఫ్డి ఈజ్ గివింగ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ ప్లాట్ఫామ్ టు యూ ఆల్. ఎందుకంటే మనం ఇయర్లీ 2 times గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా ఎవరైతే ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఎన్ఐఎఫ్డి సపోర్ట్ ఉంటుంది. స్కాలర్షిప్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల రూపాయలని ఆర్థిక సోమతిని అందించాము. గత 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ పరీక్ష ద్వారా చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్న విద్యార్థులకు మన ప్రోత్సాహాన్ని అందిస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు 2025 జనవరిలో ప్రారంభమయ్యే స్కాలర్షిప్ పరీక్ష 5వ తారీఖు నిర్వహిస్తా ఉన్నాం. దాని అవకాశం కూడా వినియోగించుకొని మీరు ఆర్థిక సపోర్ట్ని ఎన్ఐఎఫ్డి ద్వారా పొందవచ్చని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం. బేసిక్స్ ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ అంటే ఒక ఫ్యాషన్ ఫిగర్ కి గార్మెంట్ వేసే ముందు మొత్తం బేసిక్స్ లైన్స్ నుంచి షేడింగ్ నుండి ఫీచర్స్, తర్వాత ఫేస్ ఫీచర్స్, అండ్ ఇక్కడికి వచ్చేసి మెకానికల్ ఫిగర్. ఏదైతే మనము డ్రెస్ ఒక ఫిగర్ పైన వేసి చూపిస్తామో అది మెకానికల్ ఫిగర్ అన్నమాట. సో మనకి జీసీలో గార్మెంట్ కన్స్ట్రక్షన్లో ఎలాగైతే మెజర్మెంట్స్ పర్టికులర్ సైజెస్ ఉంటాయో, ఇక్కడ ఇలిస్ట్రేషన్లో కూడా మనకి పర్టికులర్ ఎలిమెంట్స్ సైజెస్తోని మెకానికల్ ఫిగర్ డిజైన్ చేసి ఉందన్నమాట. సో అక్కడ ఈ మెకానికల్ ఫిగర్కి జాయింట్స్ యాడ్ చేసిన తర్వాత ఫ్యాషన్ ఫిగర్ వస్తుంది. ఈ ఫ్యాషన్ ఫిగర్కి మనము గార్మెంట్స్ డ్రేప్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇది రెండరింగ్.
గార్మెంట్స్ రెండరింగ్, తర్వాత అది ఫ్యాషన్ యాక్సెసరీస్. సో ఏదైతే మనం డిజైన్ అనుకుంటామో పేపర్ వర్క్ అనేది ఇది. సో ఇది డ్రాయింగ్కి, ఏదైనా డ్రాయింగ్కి కావాల్సిన బేసిక్ థింగ్ ఈజ్ లైన్స్. అంటే మనం వేసే స్ట్రోక్స్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావడానికి ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది లైన్స్ అన్నమాట. తర్వాత ఒక ఏదన్నా ఆబ్జెక్ట్కి అది 3D అవుట్పుట్ రావాలి అంటే షేడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది లైవ్ ఆబ్జెక్ట్ని షేడింగ్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా సేమ్ లైవ్ ఆబ్జెక్ట్ షేడింగ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇలిస్ట్రేషన్కి ఇంపార్టెంట్ గార్మెంట్తో సహా ఫీచర్స్ కూడా. సో ఆ ఫీచర్స్ కూడా మేము డీటెయిల్గా ఐస్, నోస్ అన్నీ క్లియర్గా నేర్పిస్తాం. సో నెక్స్ట్ ఫీచర్స్ సపరేట్గా నేర్చుకున్న తర్వాత ఫేస్ పైన ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా వేయాలి, షేడింగ్ ఎలా చేయాలి, స్టెడ్లర్స్తో ఎలా రెండర్ చేయాలి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఫేస్ ఫీచర్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్లో ఏంటి అంటే మెకానికల్ ఫిగర్. సో ఈ మెకానికల్ ఫిగర్ ఏ సైజు, దీనికి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇది మెకానికల్ ఫిగర్. తర్వాత దానికి జాయింట్స్ యాడ్ చేస్తే వచ్చేది బాల్ జాయింట్ ఫిగర్. అంటే మనకి ఫ్యాషన్ ఫిగర్స్లో పోజెస్ ఉంటాయి గార్మెంట్ డీటెయిల్స్ కోసం. సో ఆ పోజెస్కి ఎలా వస్తాయి అంటే జాయింట్స్ యాడ్ చేసిన తర్వాత మనకి పోజెస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లెష్ అవుట్ అన్నమాట, ఫ్యాషన్ ఫిగర్. సో దీనిపైనే మనము గార్మెంట్స్ వేసి చూపిస్తాం. ఇది పర్టికులర్ టెంప్లెట్ మెజర్మెంట్స్తో క్రియేట్ చేసిన టెంప్లెట్ అన్నమాట. సో నెక్స్ట్ గార్మెంట్స్, ఈ ఫ్లెష్ అవుట్కి గార్మెంట్స్ వేస్తాము. మన డైరెక్ట్ ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో గార్మెంట్స్ వేసిన తర్వాత ఓన్లీ గార్మెంట్సే కాకుండా ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్కి యాక్సెసరీస్తో కూడా మంచిగా డెకరేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు యాక్సెసరీస్ కూడా చూడొచ్చు. సో మేము యాక్సెసరీస్ రెండరింగ్ కూడా నేర్పిస్తాం ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్లో. సో ఇక్కడ మనము జాకెట్స్ ఫ్యాషన్ ఫిగర్ పైన ఎలా వేయాలో చూస్తున్నాము. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద మెయిన్ థింగ్, నెక్ లైన్ దగ్గర కాలర్స్ ఎలా కనిపిస్తాయి, బ్యాక్ సైడ్ ఫ్లిప్ అయి ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు షో దట్ డీటెయిల్స్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడ దిస్ ఈస్ when it is on the body, it is a normal garment, and when it is placed on a hanger or on the floor, so that is flat. సో ఫ్లాట్ స్కెచెస్ అంటే ఏంటి, గార్మెంట్ డీటెయిల్స్, స్టిచ్చింగ్ డీటెయిల్స్ కానీ, ఓకే ఎక్కడ ఎన్ని లేయర్స్ ఉన్నాయి గార్మెంట్స్ కి. ఇప్పుడు మనం ఫ్యాషన్ ఫిగర్ పైన 3 లేయర్స్ ఉన్నాయి అనుకోండి, 3 లేయర్స్ ఆఫ్ గార్మెంట్ ఉంది. లైక్ జాకెట్ లోపల స్పెగిటీ అండ్ ట్రౌజర్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మనకి గార్మెంట్ ఇలిస్ట్రేషన్ లో ఏం కనిపిస్తుంది, టోటల్ అవుట్పుట్ కనిపిస్తుంది. కానీ ఫ్లాట్ స్కెచెస్ ఏంటి, జాకెట్ సపరేట్ గా ఉంటుంది, స్పెగిటీ సపరేట్ గా చూపిస్తాము, ట్రౌజర్ సపరేట్ గా చూపిస్తాము, అండ్ ఈచ్ గార్మెంట్ ది ఫ్రంట్ అండ్ బ్యాక్ డీటెయిల్స్, స్టిచ్ లైన్స్, నెక్ లైన్స్, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ డీటెయిల్ ఇన్ ద ఫ్లాట్ స్కెచెస్. ఇది వచ్చేసి ఫ్యాషన్ పోర్ట్ఫోలియో అండి. సో ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నారు కదా, ఫ్యాషన్ పోర్ట్ఫోలియో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ కాన్సెప్ట్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ ఎలా ఇంపార్టెంట్ అని చెప్పాను, మీరు కంప్లీట్గా ఫ్యాషన్ డిజైనింగ్లో నేర్చుకున్నదంతా ఫ్యాషన్ పోర్ట్ఫోలియో చూపిస్తారనమాట. సో ఫ్యాషన్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే ఒక డిజైనర్ వాళ్ళు ఏం క్రియేట్ చేయగలుగుతారు అనేది ఆ కలెక్షన్ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏదన్నా ఇంటర్వ్యూస్కి కానీ, ఇప్పుడు బేసికలీ వేరే ఫీల్డ్స్కి ఇంటర్వ్యూస్కి ఓన్లీ CV పట్టుకెళ్తే చాలు. ఇక్కడ కూడా CV పట్టుకెళ్తాము, బట్ CVలో ఓన్లీ థియరిటికల్ ఉంటుంది. యాజ్ అ డిజైనర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కలెక్షన్, వాళ్ళ క్రియేటివిటీ ఏంటి అనేది మన ఫ్యాషన్ పోర్ట్ఫోలియోలో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ ప్రకారం, ఇప్పుడు ఇది తన థీమ్ బోర్డ్, సో ఆ థీమ్ ప్రకారం ఇందులో నుంచే కలర్స్ పిక్ చేసుకొని, ఇందులో నుంచే ప్యాటర్న్స్ పిక్ చేసుకొని దీనికి రిలేటెడ్ గార్మెంట్స్ డిజైన్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి థీమ్ బోర్డు. నెక్స్ట్ దానికి మూడ్ బోర్డ్ అనమాట.
తర్వాత క్లయింట్ బోర్డ్ అంటే ఏ క్లయింట్ కి ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి వేర్ డిజైన్ చేస్తున్నారు, ఏ సీజన్ కి డిజైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లయింట్ బోర్డ్ లో ఉంటది. నెక్స్ట్ వాళ్ళు ఈ థీమ్ నుంచి ఏం కలర్స్ పిక్ చేసుకున్నారు అనేది ఇది. నెక్స్ట్ ఏం ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్ అందులో నుంచి ఆ థీమ్ నుంచి వాళ్ళు క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ ఇవి, అంటే గార్మెంట్స్ పైన రావాల్సిన డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవి అన్నమాట. తర్వాత వాళ్ళు దాన్ని క్లాత్ పైన డెవలప్ చేశారు, ఫ్యాబ్రిక్ పైన డెవలప్ చేస్తారు. ఓకే, దాన్ని ఎంబ్రాయిడరీ చేశారు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసి ఎంబ్రాయిడరీ చేశారు. నెక్స్ట్ ఇది ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్. సో ఇక్కడ ఫ్లాట్ స్కెచెస్ ఉన్నాయి, అంటే గార్మెంట్స్ క్లియర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఇల్లుస్ట్రేషన్, ఇక్కడ కాస్ట్ షీట్ ఉంటుంది. సో వాళ్ళు సెట్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇలా కలెక్షన్ అంతా క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ కి ఇలా ప్లేస్ చేస్తారు అనమాట. సో ఆ థీమ్ నుండి వాళ్ళు క్రియేట్ చేసిన డిజైన్స్ ఇవి. సో దిస్ ఇస్ ఫ్యాషన్ పోర్ట్ఫోలియో విచ్ అ డిజైనర్ మస్ట్ క్యారీ. మేడం, సిస్టమ్ లో డిజైనింగ్ కోర్సు ఎలా నేర్పిస్తున్నారు, దానికి ఎట్లాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు? సో బేసికలీ ఇప్పుడు ఇందాక తెలుసుకున్నది మాన్యువల్ అయితే ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్, డిజిటల్ అయితే డిజిటల్ ఇల్లుస్ట్రేషన్, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అడాబ్ ఇల్లుస్ట్రేటర్, ఫోటోషాప్ అని చెప్పి, కోరల్ డ్రా అని చెప్పి. సో ఇందులో మాన్యువల్ నేర్చుకున్నది కాస్త డిజిటల్లో ఈ యాప్స్ త్రూ, ఈ సాఫ్ట్వేర్స్ త్రూ మనము నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మేము అడాబ్ ఇల్లుస్ట్రేటర్ నేర్పిస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే అడాబ్ ఇల్లుస్ట్రేటర్ లో ఇలా గార్మెంట్స్ సేమ్ ఇప్పుడు మాన్యువల్ లో ఎలా అయితే చూసారో అలాగే ఇక్కడ కంప్యూటర్ లో వీళ్ళు డిజైన్ చేస్తారనమాట. సేమ్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా కూడా సేమ్ మనకి ఇల్లుస్ట్రేషన్ ఎలా చేస్తారో అదే కంప్యూటర్ లో చేయడం డిజిటల్ ఇల్లుస్ట్రేషన్ అనమాట. మనకి డిజిటల్ ఇల్లుస్ట్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాన్యువల్ ఇల్లుస్ట్రేషన్ లో ఎక్కడైతే కరెక్షన్స్ మనం ఈజీగా చేసుకోలేమో డిజిటల్ ఇల్లుస్ట్రేషన్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా కలర్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ తీసేయాలి, లేదు అంటే దీని కలర్ మార్చాలి అనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని యూ కెన్ చేంజ్ ద కలర్. మనకి కావాల్సిన డీటెయిల్స్ ఏదన్నా ఈ ప్యాటర్న్ వద్దు అంటే ఈ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్స్ హెల్ప్ తోని డిఫరెంట్ సేమ్ డ్రెస్ ని కలర్ మార్చేసి చూపించవచ్చు, ఏదైతే మనకి మాన్యువల్ లో అంత ఈజీగా చూపించలేము. డిఫరెంట్ టూల్స్ తోని మనము అది చేయొచ్చు అన్నమాట.